सभा अध्यक्षुలు साबिर खान గారికి అదే విధంగా ఈ బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి పెద్దల మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి అదే విధంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అదే విధంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర సురేష్ గారికి అదే విధంగా అనురాధ మేడం గారికి మా ఆప్తులు హాజీ అబ్దుల్ అజీజ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక సలాములు తెలియజేసుకుంటున్నాను। సోదరులారా, ఈ రోజు భారతదేశంలో మనం ఎక్కడికి పోయినా గానీ ప్రాంతాల వారిగా కులాల వారిగా మతాల వారిగా విచ్ఛిన్నమైపోయే పరిస్థితి మనకు కనబడుతుంది। కానీ మా అందరి అదృష్టం ఏంటంటే నెల్లూరు జిల్లాకు ఒక మంచి పేరు ఉంది। దానికి అనుగుణంగా బారా షహీద్ దర్గాలో జరిగే ఏదైతే మొహరం జియారత్ రొట్టెల పండుగ ఉందో ఈ రొట్టెల పండుగకు ఇక్కడ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా అన్నతమ్ములాగా కలిసిమెలిసి జీవించే పరిస్థితి ఇక్కడ మనం చూస్తుంటాం। కలిసిమెలిసి అందరూ కూడా ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా కానీ సింహపురి గడ్డ మీద ఉన్న మనం అందరం కూడా వాళ్ళకు ఆతిథ్యం ఇస్తాం। మనకు చాలా సంతోషం ఏంటంటే గతంలో మన నారాయణ సార్ మంత్రి లాగా ఉన్నప్పుడు ఆ ఘాట్ పనులు కానివ్వండి, అదేవిధంగా అప్పుడు హాజీ అబ్దుల్ అజీజ్ గారు మేయర్ లాగా ఉండారు, వాళ్ళందరూ కూడా ఈ పనులన్నీ చేయించినారు। అదేవిధంగా మన సెక్యులర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి రాష్ట్ర పండుగ లాగా డిక్లేర్ చేసినారు। దానికి సంబంధించిన ఇంకా గెజిట్ కూడా రాలేదు। ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మా నారాయణ సార్ గారు అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు మన శాసనసభ్యులు మన శ్రీధర్ అన్న గారు అదేవిధంగా ఎంపీ గారు కూడా దీన్ని గెజిట్ కూడా చేయిస్తారని చెప్పి ఆశిస్తున్నాను। నేను ఒకటే కోరుకుంటున్నాను, నెల్లూరుకు ఒక మంచి పేరు ప్రశాంతతకు నిలయం అని ఉంది। మన శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన మంత్రుల నాయకత్వంలో అందరి సూచనలతో గిరిధర్ రెడ్డి గారు దాదాపు 45 రోజుల నుంచి ఇక్కడ పడుతున్న కష్టాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం। మనమందరం కూడా కలిసి నెల్లూరు జిల్లాకు ఒక మంచి పేరు అదేవిధంగా రాష్ట్రానికి మంచి పేరు దేశంలో ఒక మంచి గుర్తింపు తీసుకొని రావడానికి ప్రతి ఒక్కరు కూడా వేరే విధంగా మనం ఈగోకు ఫీల్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన భక్తులకు అందరూ కూడా సహకరించి ఏదైతే మన బారా షహీద్ దర్గాలో సాంప్రదాయబద్ధంగా జరిగే గంధ మహోత్సవాలు ఉన్నాయో దాంట్లో ఎవరి ప్రమేయం ఎటువంటి ఇది లేకుండా చాలా జాగ్రత్తగా పవిత్రంగా చేసుకుందామని చెప్పి కోరుకుంటున్నాను। ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఆ సర్వేశ్వరుడు అల్లా యొక్క చల్లని ఆశీస్సులు దీవెనలు ఉండాలని కోరుకుంటున్నా। అస్సలాము అలైకుం। ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మాజీ మేయర్ తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారిని మాట్లాడారు।